అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఊరికొచ్చాను. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండీ! ఊరికి ఒక ఫంక్షన్‌కొచ్చానని చెప్పాను కదా! ఫంక్షన్‌లో మా ఊర్లో నేనేం చేశానండి ఒక చిన్న లాగ్ షేర్ చేస్తాను మీతోని. మీ అందరికీ తెలిసిన విషయమేనండి. మన లైఫ్‌లో మనం మన స్వతంత్రంగా ఉండేది మన అమ్మ వాళ్ళ ఇంట్లోనే, పుట్టింట్లోనే మనకది సాధ్యమవుతుందండి. మా అత్తింట్లో కూడా చాలామంది స్వతంత్రంగా, ఫ్రీగా ఉండడం అవుతదండి. కానీ చాలా తక్కువ మంది పుట్టింట్లో ఫ్రీగా ఉండడం గానీ, ఫ్రీగా మాట్లాడడం, లేట్‌గా లేచేది, లేట్‌గా తినేది, అమ్మ చేసి పెట్టి తినేది, చాలా మెమోరీస్ ఉంటాయి గదా! అలాగే నేను 10 గంటలు లేసాను. 10, 10:30కి లేచానండి పొద్దున్న. లేచి నా స్టా అంటే లేచి ఒక సౌండొస్తుంది బయటికి చూస్తా ఉంటే, పక్కనేమో రోడ్ వర్క్ జరుగుతుందంటే, తెలుగుదేశం వచ్చింది కదండీ! తెలుగుదేశం రాకబట్టి మా ఊరు రోడ్‌లో చేయండి బాబు. చాలా రోజుల గుంతల రోడ్‌లో చాలా కష్టపడతారు మా ఊరోళ్ళు. అంటే మా బస్సు రోడ్డుకి ఊర్లోకెళ్ళడానికి ఒక దారి ఉంటదండి. నిన్న చూపిచ్చాను కదా లాగ్‌లో మీకు. ఆ దారి ఫుల్లుగా గుంతలుంటాయనమాట. అంత గుంతలో ఎళ్ళాలి మేము. పోనీలెండి మా అమ్మగారు అంటున్నారు, "నువ్వొచ్చావు కదమ్మా! దానివల్ల రోడ్లేస్తుంది." మా అమ్మ నన్ను ఆట పట్టిస్తుందండి. అంటే చాలా తక్కువ కదా ఎళ్ళేది అమ్మ ఇంటికి నేను. దానివల్ల మా అమ్మగారు అంటున్నారు అలాగా. తర్వాత ఇది కొంచెం షూట్ చేశాను. మా అమ్మగారు పొద్దున్నే లేచి వాకిలి చిమ్మి, ముగ్గు పెట్టుకొని దీపారాధన చేసుకున్నారండి. మా అమ్మ డైలీ దీపారాధన చేస్తది. అంటే పూజలు, మంత్రాలు గట్రా రావండి అమ్మకి. పొద్దున్న లేచి నీళ్లు పోసుకొని దేవుడికో దీపారాధ్యం, నైవేద్యం, ధూపం పెట్టి దండం పెట్టుకున్నదండి. ఈవిడ మహాలక్ష్మి తల్లి మీదేమో చిన్న చిన్న ఫోటోలు పెట్టుకుంటారండి. అమ్మ రోజు దీపం పెట్టుకుంటది. దానివల్ల నిత్య దీపారాధన అమ్మదయిపోయింది గాబట్టి, పొద్దున్న లేసి అమ్మ చేసుకుంది. నేను 10 గంటలకు లేసానండి. దీని తర్వాత మీకు ఇంట్రెస్ట్ అయిన ఫోటో చూపిస్తానండి. నాకు చాలా, చాలా, చాలా ఇష్టమైన ఫోటో మా ఇంట్లోన. ఇదే అండి. ఇది చూసారా? మా 4 జనరేషన్ ఫోటో అండి ఇది. మా అమ్మమ్మ, మా అమ్మ, నేను, నా బిడ్డ. అంటే హ్మ్. 4 జనరేషన్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. యాక్చువల్లీ ఇది ఒక 2 ఇయర్స్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఫోటో అండి ఇది. మా అమ్మని చూడడానికి వెళ్ళినప్పుడు మా అమ్మని తీసుకున్నాను. మా అమ్మ కొంచెం ఒంట్లో వయసయిపోయిందండి ఆవిడకి కూడాను. నిజంగా చెప్పాలంటే నేను మా అమ్మమ్మ కాడే చాలా పెరిగానండి. చిన్న వయసులో అమ్మమ్మే బాగా చూసింది నాకు. బట్ ఇప్పుడు నేను దూరం ఉన్నాను కాబట్టి అమ్మని చూడలేకపోతున్నానులెండి. ఎళ్తానండి ఊరికెళ్తే కంపల్సరీ నాకు టైం ఉంటే అమ్మని చూడడానికెళ్తాను. స్టిల్ ఇప్పుడు కూడా నా అమ్మమ్మ అని అమ్మనే పిలుస్తాను. ఎందుకంటే చాలా తక్కువ మా అమ్మతో ఉండేది. చిన్న వయసులో మా అమ్మ ఇంట్లో వెళ్ళేది అక్కడే చదువుకున్నాను నేను. ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నా కాబట్టి చాలా బాండింగ్ అమ్మమ్మతో నాకు. అమ్మమ్మ ఆడించేది, అమ్మమ్మ తినిపించేది, అమ్మమ్మ పడుకోబెడితే చిన్న చిన్న అమ్మమ్మతో చాలా ఫీలింగ్స్ ఉంటాయి కదా! అమ్మమ్మల ఊర్లో. ఆ ఫీలింగ్స్ అండి. తర్వాత మా అమ్మగారి కిచెన్ అన్ని నార్మల్ ఇల్లులండి. పెద్ద పెద్ద ఇల్లుని కాదు గానీ నార్మల్ ఇల్లు. చిన్న కిచెను, ఒక చిన్న ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలాగుంటదో అలాగేనండి మా ఫ్యామిలీ కూడా. అమ్మ కొంచెం నీట్‌గా అరేంజ్ చేసుకొని పెట్టుకుంది. 2 రూమ్స్ అండి. ఈ లెఫ్ట్‌లో ఉండేది అమ్మ, నాన్న ఉంటారు. ఇది తమ్ముడు వైఫ్ ఉన్న ఇల్లండి. ఆళ్ళది ఒక బెడ్‌రూమ్, తన బీరువా, వాళ్ళిచ్చే సామాన్లన్నీ ఒక రూమ్‌లో పెట్టి సెట్ చేసుకుంటారు. తను ఇప్పుడు లేదు కదండీ! వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంది. చిన్న పాప అని చెప్పాను కదండీ! వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇంక రాలేదు. పాపకి ఇప్పుడు సెకండ్ మంత్. దానివల్ల 5 మంత్స్ తర్వాత వస్తది అమ్మోళ్ళ ఇంటికి. దానివల్ల ఇంక ఫ్రీగా ఉంది. ప్రస్తుతానికి ఈ బెడ్‌రూమ్ ఇప్పుడు నాదనమాట. ఇదండి. నేనింక బయలుదేరాలి కదా! నెక్స్ట్ డే అత్తమ్మ ఊర్లో ఫంక్షన్ అటెండ్ చేయాలి నేను. నేను పొద్దున్న లేసి కొంచెం స్నానం చేసుకొని, అమ్మ పెట్టిన టిఫిన్ తినేసి కొంచెం రెడీ అయిపోయానండి. దిస్ ఇస్ మై అవుట్‌ఫిట్ బావుందా? బావుంటే లైక్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి. పొద్దున్నే బయలుదేరిపోయానండి. ఎందుకంటే ఇప్పుడు మా వారు అక్కడే ఉన్నారు. మా అత్తమ్మల ఊర్లో ఉన్నారు కాబట్టి నేనొక్కదాన్నే జర్నీ చేసి ఎళ్ళాలండి ఇప్పుడు. చెప్పంటే కొంచెం బస్సులు కొంచెం తక్కువుంటాయని చెప్పాలండి. బస్సులు కరెక్ట్‌గా దొరకవు. ఆటో మాట్లాడుకొని లేకపోతే షేర్ ఆటో పట్టుకొని ఎళ్ళినప్పుడు టైం అయిపోతుంది నాకు. నా హల్దీ ఉంది ఈవినింగ్ నాకు. నాకు హల్దీ ఫంక్షన్‌కి నేను అటెండ్ చేయాలి. దానివల్ల కొంచెం హడావిడిగా బయలుదేరుతున్నాను. అమ్మ చెప్పా నాకేదో హెవీగా చేయొద్దమ్మా అంటే, అమ్మ పప్పన్నం పెట్టిందండి. అమ్మ చేతి ఆ పప్పన్నం నెయ్యేసి పెడితే చాలు కదా! అమృతం అది అంతే. తర్వాత బయలుదేరిపోయానండి. నాకు ఎళ్తన్నే గాని, ఎళ్ళని కొంచెం కూడా మనసు లేదండి. అంత మిస్ చేశాను ఊరిని నేను. తర్వాత వినాయక అంటున్నాను. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం నా చిన్నప్పుడు స్టార్ట్ అయిందండి.
ఇప్పుడు రీసెంట్ 1 ఇయర్, 1 ½ ఇయర్‌గా ఇది శంకుస్థాపన చేసి పూజలంతా అవుతున్నాయంట. ఒకసారి వెళ్ళాలండి ఇక్కడికి. నేను చూడలేదు. బట్ చాలా, 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 చాలా సంవత్సరాలయిందండి విగ్రహం ప్రతిష్ఠ ఆగిపోయింది. ఏవో చిన్న, చిన్న కారణాల వల్ల స్వామిని విగ్రహం ఆపేశారు. బట్ రీసెంట్‌గా పర్వాలేదులెండి పూజలను చేస్తున్నాయంట. ఒకసారి ఎళ్ళాలి. ఇంకోసారి ఊరికొచ్చి ఎప్పుడైనా ట్రై చేయాలి. బావుంటదండి విగ్రహం. ఇది 100 అడుగులో, 110 అడుగుల విగ్రహం అండి. నాకంత ఐడియా లేదు. బట్ చాలా చిన్నప్పటి నుండి చూస్తున్న విగ్రహం నేను. అలాగే ఉంది. నేను చూసాను. తర్వాత మా జనరేషన్ మా పిల్లలు చూసారు. అందరూ చూసారు విగ్రహం అలాగే ఉంది. తర్వాత బయలుదేరిపోయామండి. బయలుదేరిపోతే జర్నీ అవుతుంది. నాకైతే బస్సు అవైలబులే లేదండి. ఆటోలు, షేర్ ఆటోలు మాట్లాడి వెళ్ళి ఎలాగైతే మా వారిని చేరుకున్నానండి. మా ఊర్లో ఉన్న బ్యూటీ ఏంటి తెలుసా అండి? ఈ ఈ సైడ్ గ్రీనరీ, ఆ సైడ్ గ్రీనరీ మధ్యలో మనం వెళ్తామండి. దానివల్ల చాలా బావుంటది లొకేషన్. బావుంటదనమాట. నేను అది కొంచెం తొందరగా బయలుదేరిపోయాను కాబట్టి ఎండ లేదు, ట్రాఫిక్ లేదు, ప్రశాంతమైన రోడ్డు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశానని చెప్పుకోవచ్చండి జర్నీ. తర్వాత నాకది ఎళ్ళని ఒక్క పర్సన్ కూడా ఊరొదిలి ఎళ్ళనంత ఇష్టమే లేదండి. నాకంత అంటే అమ్మని, నాన్నని వదిలేయాలంటే ఎవ్వరికైనా ఆ ఫీలింగ్ ఉంటది. కానీ నేను వేరే నైటొచ్చాను. మళ్ళా పొద్దున్న లేసి వెళ్ళిపోవాలి నేను. అలాగనమాట. అలా చేశాను. దానివల్ల ఎళ్ళని ఒక్క పర్సన్‌కి కూడా నాకిష్టం లేదండి. తప్పదు మరేం చేసేది ఎళ్ళాలి కదనేసి ఎళ్ళాను. తర్వాత మా ఊర్లో ఏర్లుంటాయి కదా! ఇసుక రవాణా జరుగుతదండి. లోడ్లు, లారీలు తర్వాత ఉప్పు కూడా అంటే మా అత్తారు ఊర్లో ఉప్పు పండిస్తారు. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇసుక రవాణా జరుగుద్దనమాట. దానివల్ల ఇసుకలు చాలా పెద్ద పెద్ద లారీలు కూడా వస్తాయండి. అది కూడా ఉంది. చాలా మంది తెలుసనుకుంటాను. ఎవరైనా ఈ ఏరియా వాళ్ళు శ్రీకాకుళం, ఆమదల వలస లేకపోతే నర్సంపేట అలాగేదైనా ఏరియాలుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినట్టుగుంటే. తర్వాత వచ్చామండి మా అత్తగారి జంక్షన్‌కి. ఇక్కడి బస్సులో వెళ్ళాలి. తర్వాత మా వారొచ్చారు బండేసుకొని. మా ఊ మా మా ఊరు స్పెషల్ లస్సీ. మై ఫేవరైట్ డిష్ అని చెప్పాలంటే చాలా 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 బావుంటది ఈ లస్సీ. నేను చెన్నైలో ఉండి 10 ఇయర్స్ ఇలాంటి లస్సీ ఛాన్సే లేదండి. అంత బావుంటది లస్సీ ఇక్కడ. అంటే వావ్ అనే రేట్ కూడా కాదండి. జస్ట్ రూ. 20 25 రూపీసే రేటు. చాలా బావుంటది. ఇది మా జంక్షన్‌లో దిగామంటే లస్సీ తాగాలి, ఇంటికెళ్ళాలి. అదే మోటో అండి. అంత బావుంటది. చాలా బావుంటది. టేస్ట్ చూసారా ఎప్పుడు చూడు జనమేనండి ఇక్కడ. బాదాం మిల్క్ ఇస్తారు. లస్సీ, నిమ్మ సోడా అని చేసిస్తారు. తర్వాత మా వారైన తర్వాత బస్సుకొచ్చి నా లగేజ్ ఎత్తుకొని బయలుదేరిపోయానండి. మా వారు పెట్రోల్ ఏసుకొని వస్తానని ఉండని చెప్పి వెళ్లి బయటికెళ్లారు. తర్వాత లగేజ్ కాడ నేను కాపలా ఉన్నాననమాట. కొంచెంసేపు అయిన తర్వాత ఇంక టైం అయిపోయిందనేసి అదండి ఈరోజు ఇలా జరిగిందండి. ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో గాని నచ్చినకుంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కంటిన్యూ హెల్తీ ఫంక్షన్ వీడియో షేర్ చేస్తానండి. ఈ వీడియో గాని నచ్చినకుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇలాగే నా ఛానెల్ సపోర్ట్ చేసి నాకు కొద్దిగా బూస్టప్ ఇవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్. బాయ్.